హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం సోరకాయ శనగపప్పు కూర ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి. దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు కొద్దిగా అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మగ్గనియాలండి. పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా కరివేపాకు కూడా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవాలండి. సొరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. సొరకాయ చాలా మంచిదండి హెల్త్కి. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అలానే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. వీక్లీ ట్వైస్ తీసుకోవచ్చండి. కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గడానికి పెట్టాలండి. సొరకాయ జ్యూస్ కూడా హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా మంచిదండి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని మగ్గించుకోవాలండి. పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం వేగితే బాగుంటుందండి. పచ్చిమిర్చి పేస్ట్ వేగిన తర్వాత దాంట్లో మనం ఉడికించుకున్న శనగపప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను శనగపప్పుని 3 విజిల్స్ పెట్టి ఉడికించుకున్నా అండి. ఉడికించుకున్న శనగపప్పు వేసుకున్న తర్వాత రెండింటిని బాగా మగ్గనివ్వాలండి. కూర దగ్గరికి వాటర్ అన్నీ ఇంకిపోయి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. అప్పుడే కారం, ఉప్పు అన్నీ ముక్కలకి ఇంకా పప్పుకి పట్టి చాలా బాగుంటుందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కర్రీస్ పోస్ట్ చేస్తా అండి. చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా బాగుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.